కార్మికులు ఉండేటువంటి ప్రతి ప్రాంతంలో కూడా మేడే జెండాను ఆవిష్కరించి అందరూ ఒకసారి నవ్వండి మా అట్ట పట్టుకో పట్టుకో అట్ట పట్టుకో పట్టుకోను చేయాలి 4 లేబర్ కోడ్లను చేయాలి 4 లేబర్ కోడ్లను చేయాలి 4 లేబర్ కోడ్లను చేయాలి 4 లేబర్ కోడ్లను జై టీఓసీ జై టీఓసీ జై టీఓసీ రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి 4 మమ్మల్ని తిట్టిస్తాడు ఆయన తలకలాడతాడు అడుగుని అందరూ ఒకటి పట్టుకుని ఎవరు మీరు వాళ్ళ కానీ అగ్రికల్చర్ సంఘంలో ఏ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ వాళ్ళకి నిలిపాలంట మేడే దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మిక వర్గం మేడే నిర్వహించుకుంటా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఏఐటియుసి కడప జిల్లా సమితి పక్షాన, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి పక్షాన ముందుగా కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 140వ మేడే సందర్భంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 12 గంటల పని విధానాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను, స్కీమ్ వర్కర్లైన ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఆటో, హమాలి, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ఈ మేడే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. 8 గంటల పని విధానం కోసం 1886 మే 1వ తేదీన అమెరికా దేశంలోని చికాగో నగరంలో 24 గంటలు పనిచేసేటువంటి కార్మికులకు 8 గంటల పని, 8 గంటల వినోదం, 8 గంటల విశ్రాంతి అనేటువంటి నినాదంతో పోరాటం చేసి వేలాది మంది కార్మికులు రక్త తర్పణం చేసి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం
10 గంటలు 12 గంటలు పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేయడం చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. 8 గంటల పని విధానం కోసం ప్రాణాలను అర్పించినటువంటి ఎందరో మహానుభావులకు ఏఐటియుసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నివాళులు అర్పిస్తూ మీ త్యాగాలు వృధా కానివ్వం, మీరు ఏ త్యాగం చేశారో ఆ 10 గంటలు కొనసాగించేదానికి ఏఐటియుసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా కార్యకర్తల పట్ల, అవుట్సోర్సింగ్ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. తక్షణం ఆశా కార్యకర్తలకు, స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి 26,000 వేతనం ఇవ్వాలని, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మేడే వేదిక రాబోయేటువంటి కాలంలో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసేటువంటి ఒక వేదికగా ఏఐటియుసి నిర్ణయించుకుంది. అందుకోసమనైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ మేడే నుండి ప్రజా ఉద్యమం, కార్మికోద్యమం నడుపుతామని చెప్పేసి తెలియజేస్తాను. పురస్కరించుకొని ఆశా వర్కర్లందరూ మా యొక్క కష్ట సుఖాలు మీడియాతో చెప్పుకుందామని ఈ సందర్భంగా మీతో తెలియజేసుకుంటున్నాము. ఈ దినము మాకు ఈ నెల జీతం కూడా రాలేదు, కానీ మేము కష్టాలు పడుతున్నాం. ఇంతకుముందు కూడా ఈయన ప్రభుత్వంలోనే మాకు 7 నెలలు జీతం నిలిపేసినాడు. తిరిగి జగన్ సార్ వచ్చి మాకు ఆ 7 నెలల జీతం ఇచ్చినాడు. కానీ అప్పుడు 7 నెలలు ఎంత కష్టపడినామో ఆ బాధలన్నీ మేము ఇప్పుడు పడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు 10,000 జీతం అయినా కానీ ఆశా వర్కర్లకు ఆ 10,000 జీతంతో ఇప్పుడు ధరలు పెరిగిపోయినాయి. ఒక పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ ఏమి, కంది బ్యాళ్ళేమి, ఉప్పేమి, పప్పేమి, నూనె ఏమి, ఇవన్నీ చాలని జీతంతో ఆశా వర్కర్లు చాలా కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే ఒక కరెంటు బిల్లు కట్టాలంటే ఇప్పుడు 1800, 1700, 1900 కరెంటు బిల్లు వస్తుంది. ఇంటి బాడుగలు పెరిగిపోయినాయి. ఆశా వర్కర్లు ఏ విధంగా బ్రతకాలనుకుంటున్నారు? ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చి, ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, ఆశా వర్కర్లకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించి ఆశా వర్కర్లను గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఆశా వర్కర్ల చేత ఎన్నో పనులు చేయిస్తున్నారు. కానీ ఆశా వర్కర్లకు జీతాలు పెంచాలని ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. ఆశా వర్కర్లకు పని పెంచినారు. ఎన్ని సర్వేలు చేస్తున్నాం, ఎన్సిడి సర్వే, లెప్రసీ సర్వే, టీబీ సర్వే, ఇంకా మామూలు 0 to 5 years సర్వే, అలాగే వ్యాధి నిరోధక టీకాలైతేనేమి, గర్భవతులకైతేనేమి, ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు జీతాలు పెంచకపోతే ఏ విధంగా మేము బ్రతకాలని మీరు ఒక రోజుకు లక్షలు ఖర్చు పెడతారు. కానీ ఆశా వర్కర్లకు మాత్రము నెలకు 10,000 రూపాయలు జీతం ఇచ్చేదానికి ఇంత కష్టపడుతున్నారు. ఎందుకు? మా కష్టం మీకు తెలియలేదా? గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆశా వర్కర్లు కష్టపడుతున్నారు. ప్రతి బిడ్డకు వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నారు. ప్రతి గర్భవతికి చెకప్లు చేయించి సురక్షితమైన కాన్పు ఆశా వర్కర్లు చేయిస్తున్నారు. ఇన్ని కష్టాలు పడుతూ ఇన్ని పనులు చేస్తుంటే కూడా ఆశా వర్కర్లు కష్టాలు పడుతున్నారు. రూపాయికి అల్లాడిపోతున్నారు ఆశా వర్కర్లు. కాబట్టి ఈ సందర్భంగా, ఈ మేడే సందర్భంగా గవర్నమెంట్కు తెలియజేసుకోవడం ఏమనగా, ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయల జీతం ఇచ్చి, ఉద్యోగ భద్రత కల్పించి, ఆశా వర్కర్లకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించి మమ్మల్ని గుర్తించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం సార్.